జన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. అడుగే పడని పయనాన అడుగే పడని పయనాన వెలు. నమస్కారం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మా సెట్ కూడా శ్రావణ శుక్రవారం లాగా ముస్తాబై ఉంది. చూసారా, బంతిపూల డెకరేషన్లు, పట్టు చీరలు, నగలు, అందమైన ఆడవాళ్లు ఇంకెక్కడ కనిపిస్తుందండి స్టార్ మహిళలో తప్ప. మరి ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ పరిచయాలు. లక్ష్మీ స్రవంతి. శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారు ఇక్కడికే విచ్చేశారు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? లక్ష్మీ అమ్మవారు కూడా హాయ్ చెప్తున్నారు ఈ మధ్య. హాయ్ హాయ్. చెప్పండి మీ గురించి. నా పేరు శ్రవంతి. నేను విజయవాడ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. మళ్ళీ అమ్మవారి ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడ. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వింటర్ లో పెద్దగా అవసరం పడదు కానీ సమ్మర్ లో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. లక్ష్మి. ఆహా, ఎటు చూసినా లక్ష్మిలే. చెప్పండి లక్ష్మి మీ గురించి. నమస్కారం. హాయ్ సుమా. నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను రమంతపూర్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఇంకేం అడుగుతాను చెప్పండి. ఒక్క ముక్కలో చెప్పి పడేసింది. విజయలక్ష్మి. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను వరంగల్ మైబాల్ నుండి వచ్చానండి. నమస్కారం. భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, లక్ష్మీ స్రవంతి, లక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి. బబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది లక్ష్ములో. చెప్పండి భాగ్యలక్ష్మి గారు మీ గురించి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను పురాణపుల్ నుండి వచ్చాను. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. మరి శ్రావణ శుక్రవారం పూజలకి ప్రసాదాలు అది రెడీ చేసేసి వచ్చారా ఇంటి దగ్గర? ఓకే, మీరు కూడా ప్రసాదాలు తినేసో లేకపోతే తినబోతూనో కూర్చొని ఉంటారు. మేము ప్రోగ్రామ్ మొదలెడుతున్నాము. మిస్ కాకుండా ఎపిసోడ్ అంతా చూడండి. ఇవాళ శ్రావణ శుక్రవారం విన్నర్ ఎవరవుతారో చూద్దాం. ఓకే, సో ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాకా. శ్రావణ శుక్రవారం ఏదైనా ఒక మంచి పాట మీ అందరికి వినిపించాలనుంది. పాడమంటారా? పాడండి. సా పా నేను జనరల్లీ ఎక్స్ప్రెషన్ స్టడీ చేసి ఆ తర్వాత పాట పాడతాను. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ బాగానే కంటిన్యూ అయినట్టయితే అప్పుడు నేను కూడా పాట కంటిన్యూ చేస్తాను. ఈవిడ కొంచెం అదోలా చూస్తుంది నన్ను. ఈవిడ పర్వాలేదు పాపం, తప్పదు అన్నట్టు చూస్తోంది. అయినా తప్పట్లేదు. పాట వచ్చేస్తోంది వచ్చేస్తోంది వచ్చేసింది. వరవీణా మృదు పాణి వనరుహలోచనురాణి సురచిర బంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభ గుణలోల నిరత జయా ప్రదశీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజ సనుజనని జయ 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 వాణి. ఉన్నారా? నాకు ఎప్పటి నుంచో పాటల్లో అరంగేట్రం చేయాలని కోరిక, ఇప్పటి వరకు కుదరలేదు. ఇవాళ మీ అందరి దయ వల్ల కుదిరింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకో 4-5 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో.
భాగ్యలక్ష్మి అవుటా? భాగ్యలక్ష్మి అంతా మన మంచికి. ఇవాళ ఒక్క రోజుకి మాత్రం కొంచెం భాగ్యం తక్కువైంది. రండి, మీకు 10 పాయింట్స్ ఇస్తున్నా. రెడీ, 1 2 3 గో. ఇంకొకటి ఉంది, ఇంకొక stool ఉంది. ఓకే రండి, మీరు అవుట్ అయిపోయారు. రండి, మీకు 15 పాయింట్లు అండి. రెడీ, 1 2 3 గో. ఇదేంటి ఆవిడ చుట్టూ ఈవిడ, ఈవిడ చుట్టూ ఆవిడ తిరుగుతున్నారు? వేరెవర్ యు గో యువర్ నెట్వర్క్ ఫాలోసా? గుడ్ జాబ్, అయిపోయింది. రండి, ఇద్దరు వచ్చేయండి. ఓకే, సో లక్ష్మీ, స్రవంతి అండ్ విజయలక్ష్మి మీకేమో 20 పాయింట్స్, మీకేమో 25 పాయింట్స్. అల్ప సంతోషి అంటే ఎవరు? అల్ప సంతోషి అంటే ఇదిగో ఈ రౌండ్ లో నాకు 25 పాయింట్లు వచ్చాయి కదా, ఇంకా నేను హ్యాపీగా కూర్చోవచ్చు అని సంతోషించే విజయలక్ష్మి. కాదు, మరి ఎవరు? టీవీ యాడ్స్ చూసి 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 వాళ్ళ హస్బెండ్ భోజనం పెడతానని ఎదురు చూసే వాళ్ళు అల్ప సంతోషి. టీవీ యాడ్స్ చూసి 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 వాళ్ళ హస్బెండ్, నాకు అర్థం కాలేదు. వైఫ్స్ భోజనం పెట్టారు కదా, టీవీ చూస్తూ చూస్తూ యాడ్స్ వస్తే కనీసం భోజనం పెడతారనేసి చూసేవాళ్ళు. ఇప్పుడు అంటే మన కార్యక్రమం చూస్తున్న కొంతమంది భర్తలు అన్నమాట. ఓకే, బాగుంది. మీరు చెప్పండి. లేదా? ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది. అదొక పండగ పేరు. లక్ష్మీ, స్రవంతి. సంక్రాంతి. చూద్దాం. ఇక మనకు పండగలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇక ఫాలోయింగ్ లో వచ్చేస్తుంది వినాయక చవితి, అలాగే తర్వాత దసరా, దీపావళి, ఇంకొంచెం అలా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే సంక్రాంతి కూడాను. మీకు 6. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష, పక్కన పిక్చర్స్.
త్రిష నితిన్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. త్రిష తలుకు తలుకు త్రిష త్రిష. నితిన్ డబుల్ రోల్. గ్లూ 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 గ్లూ. ఓకే అల్లరి. అల్లరి రామ్. అల్లరి తర్వాత ఏదో ఒకటి ఒక అల్లరి. word, ఒక పదం. అల్లరి అల్లరి. నేను వీళ్ళకి క్లూలు ఇచ్చినా కూడా సమాధానం చెప్పలేదు. మీలో ఎవరో చెప్పారు. వెరీ గుడ్ అల్లరి పుల్లోడు. త్రిష అసలు సిసలు తళుకులున్న దీపమా దీపమా. పాపం పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నట్టున్నారు, కొంచెం నీరసంగా ఉన్నారు. తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తానులేండి. నెక్స్ట్ సెలబ్రిటీ నవదీప్ పక్కన పిక్చర్స్. లక్ష్మి బంగారు కోడిపిట్ట. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు వస్తారో చూద్దాం. సుమంత్ పక్కన పిక్చర్స్. సుమంత్ అండ్ అనుష్క. క్లూ కావాలా? ఒక పెద్ద నంది. లక్ష్మీ స్రవంతి. మహానంది. చూద్దాం. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం, స్వరాలు ఏడు సముద్రాలేడు, వెంకన్న ఉండే కొండలు ఏడు, పెళ్లితో వేసే అడుగులు ఏడు, నువ్వు నా తోడు ఓనేస్తం నేను నీ తోడు, నేను నీ తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు. ఇంద్రధనస్సులో ఏడు రంగులు, బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు, నింగి నేల ఓ అద్భుతం, నీరు గాలి ఓ అద్భుతం. సో సుమంత్ అండ్ అనుష్క మహానంది. నెక్స్ట్ బాలకృష్ణ గారు పక్కన పిక్చర్స్. బాలకృష్ణ ప్రియమణి. గ్లూ గ్లూ. తెలుగులో ఫ్రెండ్ నేమ్ అంటారు అదే. విజయలక్ష్మి.
స్నేహితుడు. మీకు తెలుసా ఇది కరెక్టేనా? భాగ్యలక్ష్మి కరెక్టే కరెక్టా? అండి, కరెక్టే. లక్ష్మి శ్రవంతి కరెక్ట్. లక్ష్మి కరెక్ట్, కరెక్టే. ఓకే చూద్దాం. ఏమిటి మీ ఆనందం? ఏమిటి నాకు తెలియకడుగుతాను. Points వచ్చాయని. ఏమిటి Points వచ్చాయనా? అక్కడ బల్బు చూడండి ఒకసారి. రాంగ్. స్నేహితుడు స్నేహితుడా కాదు, మిత్రుడు. అవునా? మిత్రుడు -6. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 42 పాయింట్లతో లక్ష్మీ శ్రవంతి. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. పెళ్లి సందడి సినిమాలో జామ్ చెట్టు పళ్ళన్ని అని పాడుకున్న హీరోయిన్ ఎవరు? మా పెరటి అవును, జామ్ రమ్య. చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే అవును, కానీ పేరు మా జ్ఞాపకం రావట్లేదు తోట ఆమెది. చిలకమ్మ నీ ఆ. కోసం ఎదురే చూసే అయ్యో నాకు వస్తుంది కానీ పేరు నిన్ను రావట్లేదు. చూసిన నా 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 అయిందని. ఇంకా రాలేదా? నేను ఇంత పాడినా కూడా మీకు వస్తుంది కానీ ఎవరైనా పాడడం పేరు వల్ల జ్ఞాపకం పోయిందా? లేదు. ఆప్షన్స్ ఏ రవళి, బి దీప్తి భట్నాగర్. రవలి. తీసుకోండి, 3 పాయింట్లు వచ్చాయి. లక్ష్మీ శ్రవంతి 2, లక్ష్మీ 1. తేనెటీగ ఎన్నిసార్లు కుట్టగలదు? దానికి ఇష్టమైన సార్లు కుడుతుంది. అందులో కూడా పాపం రెస్ట్రిక్షన్సా? ఓ, తేనెటీగ అసోసియేషన్ లో కొన్ని రూల్స్ ఉన్నాయంట. తేనెటీగలు ఇన్నిసార్లు మాత్రమే కుట్టాలి అని. 1 time. కరెక్ట్, ఒకేసారంట. తేనెటీగ ఒకసారి కుట్టిందంటే ఇక అంతే సంగతులు. కుట్టదు. మళ్ళీ మళ్ళీ కుట్టడం దానికి కుదరదు. మరో తేనెటీగ వచ్చి కుట్టాల్సిందే. అంటే వెళ్ళి చెప్తాం, అక్క నేను కుట్టేసాను వెళ్ళి కొట్టవే అని. మళ్ళీ ఓ అక్కోయ్ నేను కుట్టిరా, నువ్వు కుట్టుకో. అది ఆర్డర్. లక్ష్మీ శ్రవంతి 2, విజయలక్ష్మి 2, లక్ష్మి 2. నిజంగా మూగ జంతువులన్నిటికీ కూడా రూల్స్ ఉన్నాయండి. అన్ని మాటలు వచ్చి బుర్ర బాగా ఎదిగిన మనకే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా పోయాయి. థ్యాంక్ యూ. రండి. తెలుగు అక్షరాల క్రమాన్ని ఏమంటారు? మనం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు, దాన్ని ఏమంటారు? ఆప్షన్స్ కావాలా? వరుస. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. వరుస లేదు, మీరు ఆప్షన్స్ అన్నారు ఇస్తాం. లేదు, వరుస వరుస క్రమం. అంటే ఆప్షన్స్ వద్దు. ఆప్షన్స్ వద్దు. రాంగ్ ఆన్సర్. Wrong. తెలుగు వర్ణమాల. వనమాల. బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. విదేశాలకి వెళ్ళాలి అంటే బాబాకి విమానం బొమ్మని ఇస్తాము అంటూ మొక్కులు చెల్లించే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? విదేశాలకి వెళ్ళాలి అంటే బాబాకి విమానం బొమ్మని మొక్కుగా చెల్లిస్తాము అనేటువంటి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఏ కేరళ, బి పంజాబ్. కేరళ. పంజాబ్ కరెక్ట్ ఆన్సర్. సారీ, ఒక ఆయన జర్మనీకి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా అతనికి వీసా రాలేదు. దాంతో ఒకసారి అతను సంత్ బాబా నిహాల్ సింగ్ షాహేదాన్ అనే బాబాకి మొక్కుకున్నాడంట. తర్వాత అతనికి జర్మనీ వీసా వచ్చింది. అప్పుడు అతను జర్మనీకి వెళ్లే ముందు బాబాకి ఒక విమానం బొమ్మని కొనిచ్చి వెళ్ళిపోయాడంట. అప్పటి నుంచి ఆ బాబాకి మొక్కుకొని విమానం బొమ్మ కొనిస్తే వీసా త్వరగా వస్తుందన్న నమ్మకం పెరిగిపోయిందంట. ఇక అంతే,
అప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఆ బాబాకి మొక్కడం, విమానం బొమ్మ ఇవ్వడం అలా చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో విమానం బొమ్మలు అమ్మేటువంటి షాపులు చాలా ఎక్కువైపోయాయంట. సో ఆయన విమానం బాబా. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా పాస్పోర్ట్, వీసా వీటన్నిటి కోసం అప్లై చేసే ముందు ఒక విమానం బొమ్మ కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. లేలెమ్మని లేలేలెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ. మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో. నిజాయితీకి జంట పదం ఏది? నిజాయితీకి జంట పదం స్టార్ మహిళ. ఎస్, ఇన్ని వందల వేల ఎపిసోడ్లు అవుతున్నాయి కదా, నిజాయితీగా ఆడిస్తున్నటువంటి గేమ్ షో స్టార్ మహిళ. ఇది జోక్ కాదు, ఇది నిజం. కానీ మీరు చెప్పండి, నిజాయితీ అన్నప్పుడు ఇంకేదో అంటారు కదా ముందు వెనకో. ఆప్షన్ తీసుకోండి లేకపోతే. ఆప్షన్స్. ఏ కీర్తి, బి నీతి. నీతి. కరెక్ట్ ఆన్సర్. భాగ్యలక్ష్మి 2, లక్ష్మి 1. ఉపరాష్ట్రపతి ఒక చట్టసభకి అధ్యక్షులుగా ఉంటారు. అది ఏ చట్టసభ? ఆప్షన్స్. ఏ లోక్సభ, బి రాజ్యసభ. కొంచెం క్లూ. మేల్ యాంకర్ అయి ఉంటే పడిపోయి ఉండేవాళ్ళేమో. కన్ను కొడుతోంది. అమ్మో, ఈ మధ్య యాంకర్లని బానే క్లూజ్ ఉమా. చూసారా ఎలా అడుగుతుందో? అదే నా ప్లేస్ లో ప్రదీప్ అయి ఉంటే ఎలా అరే క్లూ ప్లీజ్. చూసారా ఎలా అడుగుతుందో? ఏమిటో తెలియదు నాకు, ఇలా అంటుంది. అలా అనలేదు. వాట్ ఇస్ హ్యాపెనింగ్? ఇవ్వు సుమా. ఏమిటి మళ్ళీ క్వశ్చన్. నువ్వు అన్ని ఎక్స్ప్రెషన్ లిపకు. ఏ లోక్సభ, బి రాజ్యసభ. లోక్సభ. రాంగ్ ఆన్సర్. రాజ్యసభ కరెక్ట్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. జాన్ సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? తెలిస్తే చెప్పండి కాన్ఫిడెంట్ గా, లేదంటే ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్. ఏ త్రిష, బి శ్రేయ. త్రిష. రాంగ్ ఆన్సర్. శ్రేయ కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా లీడర్ గా ఫోర్బ్స్ పత్రిక నివేదికలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి పేరు ఏమిటి? ఆప్షన్. ఏ చాపో గుజ్మాన్, బి మానియా డెన్లీ. అంత పేరు గుర్తుపెట్టుకోవడం కష్టమైనట్టయితే చాపో మానియా. చాపోనా మానియానా? కానీ వాడు గ్రేట్ కదా, ఫోర్బ్స్ మ్యాగజైన్ లో పేరు సంపాదించుకున్నాడు. వాడి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పని చేస్తే చేశాడు. మానియా. అమ్మో, వాడిని ఆదర్శంగా ఎవరు తీసుకోవద్దురా బాబు. అసలే మనకి సినిమాల్లో ఈ మధ్య డాన్ల మీద స్టోరీలు బాగా ఎక్కువైపోయాయి. మానియా. రాంగ్ ఆన్సర్. మానియా కాదు, అతను చాపో. ఇతని గురించి ఒక పెద్ద కథ ఉంది, చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. ఇతనిలాగా ఎప్పుడు ఎవరు తయారవ్వద్దు అని చెప్పడానికి మాత్రమే ఈ కథ మేము చెప్తున్నాము. ఇతను ఎందుకు అయ్యాడో, ఏ పరిస్థితుల వల్ల అయ్యాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయ్యాడు. ప్రతి ఏటా 20,000 కోట్లకి పైగా ఆదాయాన్ని తన చీకటి వ్యాపారాలతో రాబడుతున్నట్టుగా అతని గురించి అంచనాలు ఉన్నాయి. అతని పూర్తి పేరు జోయాక్విన్ ఎల్ చాపో గుజ్మాన్. ద గ్రేట్ ఎస్కేప్ అనిపించుకున్న సంఘటన కూడా అతని వల్లే సాధ్యమైంది. చాపో గుజ్మాన్ అనే వ్యక్తి డ్రగ్స్ మాఫియాలో అత్యంత శక్తివంతుడు. అతన్ని మెక్సికో పోలీసులు 1993లో అరెస్ట్ చేసి జైల్లో వేశారంట. అతను 2001లో
ఒక లాండ్రీ బండి ద్వారా తప్పించుకొని పారిపోయాడు అంతే. మళ్ళీ 13 సంవత్సరాల పాటు అసలు పోలీసులకు దొరకనే లేదంట. మళ్ళీ మొత్తానికి ఎట్టకేలకి పోలీసులు వేటాడి వెంటాడి అతన్ని 2014 అతన్ని మళ్ళీ పట్టుకున్నారంట. కానీ మనవాడు ఉంటాడా? ఒక చోట నిలకడగా ఉండడుగా. 2015 జూలై 11 అతను మళ్ళీ పారిపోయాడంట. అయితే ఇతను ఎలా పారిపోయాడో తెలుసా? అసలు చాలా విచిత్రంగా పారిపోయాడు. అతను పారిపోకుండా అన్ని రకాలైనటువంటి పగడ్బందీలు చేశారంట. అంటే జైలు మొత్తం ఎప్పుడు చూసినా సెక్యూరిటీ ఉంచడం ఇవన్నీ చేశారంట. అయితే ఇతని అనుచరులు జైలు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఇతని సన్నిహితులు ఒక ఇంటిని నిర్మించారంట. ఆ ఇంటి కింద నుంచి దాదాపు 18 మీటర్ల లోతులో 5.5 అడుగుల ఎత్తు 2.5 అడుగుల వెడల్పుతో పొలాల కింద నుంచి సరిగ్గా గుజ్మాన్ ఉండేటువంటి జైలు గది బాత్రూమ్ కిందకి సొరంగాన్ని తవ్వారంట. దానిలో వేగంగా పారిపోవడానికి పట్టాల మీద వేగంగా ప్రయాణం చేయడానికి మోటార్ బైక్ ని కూడా ఏర్పాటు చేశారంట. సరిగ్గా జూలై 11 బాత్రూమ్ ఫ్లోర్ ని బద్దలు కొట్టి ఎవరు మన చాపో గుజ్మాన్ నిచ్చెన ద్వారా సొరంగంలోకి దిగి మోటార్ బైక్ సాయంతో పారిపోయాడు. పారిపోయిన వాడు సవ్యంగా పారిపోవచ్చు కదా. అతను పారిపోతున్నాను అని చెప్పడానికి ఒక పావురాన్ని వదిలేడంట. నేను పోతున్నాను అని చెప్పడానికి అన్నమాట. అంతే. ఇంకా అప్పటి నుంచి మన వాళ్ళు ఎంత ట్రై చేసినా హోటళ్లు లాడ్జులు ఇల్లు అన్ని వెతికారంట. ఇంకా దొరకలేదంట. ఎలా పారిపోయాడో ఎటు పారిపోయాడో మాత్రం తెలియలేదంట. అంత పగడ్బందీగా ఉన్నా అతను ఎలా పారిపోయాడో తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోయారంట. అయితే జైలు అధికారుల సహాయం లేనిదే అతను పారిపోలేడని కొన్ని 100 కోట్లు చేతులు మారుంటాయని అంచనా అట. దీన్నే ద గ్రేట్ ఎస్కేప్ అని కూడా అంటారంట. ఏముందిలేండి, ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను కానీ ఎవరో ఒకళ్ళు సినిమాల్లో దీన్ని తీసి చూపించేస్తారులేండి. వాడిని హీరోని చేసేస్తారు. ఏమిటో అదండి మ్యాటర్. కథ చెప్పి నేను అలసిపోయాను. మీరు విని అలసిపోయారో లేదో నాకు తెలియదు. పారిపోయిన వాడు అలసిపోయలేదు కానీ వాడి గురించి చెప్పి నేను అలసిపోయానేంటి? ఇంత మాట్లాడాను కాబట్టి మీరు స్కోర్లు చూసేసుకోండి. నేను మాత్రం బ్రేక్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని అద్దలి బొమ్మని అద్దరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే. రాణి గారి పానుగు మీద తాయి తాయి ఎమ్మ తాయి 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 ఎమ్మ తాయి అని వచ్చో పెడతానే పిల్ల. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. లక్ష్మి బాగా చేశారు. లక్ష్మి థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. శ్రావణ శుక్రవారం కదా, ఉపవాసం చేసి అలసిపోయి ఉంటారు. అందుకని కొంచెం ఆట విడుపుగా మేము అరటిపండు పెట్టాము.
తెలుసా? బోలో చిత్రంలో తెలుస్తుంది. మొదటి చిత్రం భాగ్యలక్ష్మి. కట్రీనా కైఫ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చూసారా, మనం తింటున్నామని చెప్పి కత్రీనా కైఫ్ కూడా మ్యాంగో తెచ్చుకొని తింటోంది. నెక్స్ట్ చిత్రం లక్ష్మీ స్రవంతి. కాజల్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. కాజల్ డైట్ బాగా మెయింటైన్ చేస్తుందంట. మంచిగా వెజిటబుల్ జ్యూసులు తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇవన్నీ. అందుకే అందులో భాగంగానే ఇవాళ ఒక భాగం ఆఫ్ ద పుచ్చకాయ తింటుంది. నెక్స్ట్ చిత్రం లక్ష్మీ స్రవంతి. మహేష్ బాబు. చాయ్ తాగుతున్నాడు మహేష్ బాబు. బిస్కెట్ తీసుకోండి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నువ్వే చెప్పు లక్ష్మీ స్రవంతి. తమన్నా. బిస్కెట్ బాగా కలిసి వచ్చినట్టుంది. తమన్నా ఏం తింటుందో ఎవరికి చూపించడానికి ఇష్టపడదంట. అందుకనే సీక్రెట్ గా పెట్టేసుకుంది. ఆహా, నేను మాత్రం తెలివి తక్కువదన్నా. కనుక్కున్నా. తమన్నా వాళ్ళ కుక్కుని పట్టా. ఇవాళ ఏం వండాడో కనిపెట్టా. పాయసం శ్రావణ శుక్రవారం అని చెప్పి తమన్నా మేడం కి కూడా పాయసం అయితే అచ్చా హై మేడం అని చేసి పెట్టాడంట. నెక్స్ట్ చిత్రం లక్ష్మీ స్రవంతి. హన్సిక. ఐస్ క్రీమ్ తినడంలో బిజీగా ఉంది హన్సిక. 6 పాయింట్లు నీకు తీసుకో. నెక్స్ట్ చిత్రం లక్ష్మీ స్రవంతి. త్రిష. ఏయ్, త్రిష ఇస్ డ్రింకింగ్ ద కాఫీయా? 6 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయిన స్కోర్స్ చూద్దామే. లక్ష్మీ స్రవంతి 71 పాయింట్స్. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడ పుల్లలు పెట్టాము. పుల్ల ఒకటి నోట్లో పెట్టుకోండి. ఇప్పుడు చేతులతో పుల్లని టచ్ చేయకుండా ఒక అరటి పండుని పుల్లలోకి గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి తీసుకొని ఓ చేతులు చెప్పండి, దీన్ని ఇలా పెట్టాలి సరిగ్గా. ఇప్పుడు తీసుకెళ్ళి ఇంకో పుల్ల సహాయంతో ఈ అరటి పండుని ఇందులోకి పడేయాలి. ఈ పుల్ల నోట్లోనే ఉండనివ్వండి, ఇది ఇక్కడ కావాలంటే పడేయండి. మళ్ళీ వెనక్కి రావాలి, గుచ్చాలి, తీసుకొని రెండో ఆవిడ చేతికి కట్టాలి. అలా గేమ్ ఆడాలి. ఆవిడ పెట్టడానికి వస్తున్నప్పుడు రెడీగా ఉంచండి చేతులు. ఓకే, రెడీ, 1 2 3 గో. మన అవసరం లేదు, వాళ్ళు పెడతారుగా. వన్ కప్ ఏం కాదు. ఇంకో పుల్లతో. మీరు పుల్లతో పడేయక ముందే అది పడిపోతే లెక్కలోకి రాదు. నెక్స్ట్ వాళ్ళు చేతులు చాపండి. మీకు ఛాన్స్ వస్తుందో రాదో, పాపం ఇది కడుతుందో లేదు. పిల్లలు భలే 36 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. చేయి వాడద్దా.
ఏ చెప్పండి నెక్స్ట్ వాళ్ళు. మీరు ముగ్గురు చేతులు చెప్పండి. ఓకే, సో 3 గాజులు అండ్ 3 అరటి పండ్లు. రండి, 6 టోటలీ 36 పాయింట్లు. కూల్ జగ్, రెడీ, 1 2 3 గో. ఏంటవుతుంది? లక్ష్మీ స్రవంతి, కమాన్ కమాన్, ఎక్కువ ఆడకు నువ్వు ప్లీజ్, ఎందుకంటే ఆల్రెడీ 71 లో ఉన్నావు, అంటే లీడ్ లో ఉన్నావు నువ్వు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి సంగతి ఏమిటో ఆలోచించు. రాకూడదు అరటిపండు. నో, నెక్స్ట్ వాళ్ళు చేతులు కలలు కంటూ ఉండొచ్చు, పెట్టాలి తక్కువని. మీరు కలగన్నారు, 4 మైళ్ళకి వచ్చారు, అయిపోయింది కళ, కళ అయిపోయింది, ఇంకంతా నిజమే. రాదులే, వదిలే 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 ప్లీజ్ వదిలే. ఎందుకంత బాగా ఆడటం ఇప్పుడు నువ్వు? ఓకే, 3 3 6 36. రండి, రైస్ కుక్కర్. లక్ష్మీ స్రవంతి గెలవచ్చు లేదా మీరు గెలవచ్చు. టార్గెట్ 75. ఓకే, సో మినిమం మీరు 13 ఐటమ్స్ వేసేసుకోవాలి. రెడీ, 1 2 3 గో. చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా ఆడితే అయిపోద్ది, అంతే సింపుల్. అసలు ఎవరైనా ఏమైనా చేయగలరు. నేను యాంకరింగ్ చేయట్లేదు. చేతులు చెప్పండి. అయిపోయింది ఆల్రెడీ 4. వెరీ గుడ్ భాగ్యలక్ష్మి, చాలా బాగా ఆడుతున్నావు, వెరీ గుడ్. కమాన్, లక్ష్మీ స్రవంతి స్కోర్ ని మనం ఎలాగైనా బీట్ చేయాలి. ఏదో అన్నారు. రెడీగా నడుము కట్టేసి వెళ్ళిపోతే, లేకపోతే విన్ అయిపోతే. వద్దు, కూల్. టైం అయిపోయింది అప్పటికల్లా, సారీ. సో చేతులు చెప్పండి, మీరు రండి. 4 అరటి పండ్లు అండ్ 4 ఇవి కూడా. సో ఈ రౌండ్ లో హైయెస్ట్ అండి మీది 8. రండి, 48 పాయింట్స్ వచ్చాయి మీకు. ట్రావెలింగ్ సెట్, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ యువతి లక్ష్మీ స్రవంతి. పట్టి పక్కకొచ్చి ఒక్కసారి రెచ్చిపోమ్మందా. లక్ష్మీ శ్రవంతి, నువ్వు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో పాటు వాషింగ్ మెషిన్ కూడా గెలిచేసుకున్నావు నీ కొత్త కాపురానికి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాయ్.